నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మౌన రాగం, జానకి కలగనలేదు వంటి సీరియల్స్తో మంచి నటిగా పేరు తెచ్చుకున్న ప్రియాంక జైన్ ఆ క్రేజ్తో బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్గా వెళ్ళి ఫైనలిస్ట్గా నిలిచింది. అయితే ఆ సీరియల్స్ ద్వారా వచ్చిన క్రేజ్ని బిగ్ బాస్తో చెడగొట్టేసుకుంది ప్రియాంక జైన్. ఇక గత కొన్నేళ్లుగా సీరియల్ నటుడు శివకుమార్తో సహజీవనం చేస్తున్న ప్రియాంక జైన్ తిరుమలలో చేసిన పాడు పని వివాదాస్పదంగా మారింది. భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ తిరుమల అలిపిరి నడక మార్గంలో ఫ్రాంక్ వీడియో చేసిన బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ చిక్కుల్లో పడ్డారు. గత కొన్నాళ్లుగా యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవడం కోసం తన ప్రియుడు శివకుమార్తో కలిసి ఫ్రాంక్ వీడియోలు చేస్తోంది ప్రియాంక జైన్. పెళ్ళైపోయిందని ఒకసారి, హాస్పిటల్లో దారుణమైన పరిస్థితుల్లో ఉన్నానని మరోసారి, ఇలా పలు సందర్భాల్లో మాకు అలా అయిపోయింది, మాకు ఎలా అయిపోయిందని ఫేక్ వీడియోలు చేసి మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదిస్తోంది ప్రియాంక జైన్. సర్లే, వీళ్ల వ్యూస్ కోసం ఏదో చిల్లర వేషాలు వేస్తున్నారని అంతా లైట్ తీసుకున్నారు. అయితే ఈమె చిల్లర వేషాలు మితిమీరి భక్తుల మనోభావాలను దెబ్బతీసే వరకు వచ్చింది. వ్యూస్ కోసం కక్కుర్తిపడి వీడు చేసిన ఫ్రాంక్ వీడియో తిరుమల వెళ్లే భక్తుల్ని భయభ్రాంతులు గురిచేసింది. ఓం నమో వెంకటేశాయ అని భక్తులతో కొలవాల్సిన చోట వీళ్ల రీల్స్ పిచ్చి చూపించారు. మెట్ల మార్గంలో చిరుత సంచరించే 7వ మైలురాయి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మధ్యలో తన ప్రియుడితో కలిసి రీల్స్ చేసింది ప్రియాంక జైన్. చిరుత వచ్చిందని ఫేక్ ఆడియో పెట్టి అక్కడి నుంచి పరుగులు తీశారు. దీన్ని తిరుపతి దారిలో మా మీద చిరుత అటాక్ అంటూ ఇద్దరు షాక్ అయిన ఫోటోలతో తంబనేలు పెట్టి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. వీడియో చివరిలో చిరుత లేదు, ఏం లేదు, అంతా ఫ్రాంక్ అంటూ తమ పైత్యాన్ని మొత్తం చూపించింది ప్రియాంక జైన్. అయితే అప్పటికే వీళ్ళ వీడియో లక్షల్లో వ్యూస్ రావడంతో చాలామంది ఆ థంబ్నెయిల్ చూసి అవాక్కయ్యారు. భక్తితో ఉండాల్సిన చోట ఇలాంటి ఫ్రాంక్ వీడియోలు ఏంటంటూ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.
కాగా ఈ వివాదం టీటీడీ దృష్టికి రావడంతో టీటీడీ పాలక మండలి సభ్యుడు బీజేపీ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. పవిత్రమైన గుడిలో ఇలాంటి పనులు చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ ఇష్యూపై హిందూ సంఘాలు మాత్రం ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. గతంలో తమిళనాడుకు చెందిన ఆకతాయిలు ఇదే విధంగా ఫ్రాంక్ చేయడంతో వారిపై కేసులు నమోదు చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి భక్తుల మనోభావాలతో ఆటలాడుతున్న ప్రియాంక జైన్, ఆమె ప్రియుడు శివకుమార్పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.